शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. భగవద్గీత 241 క్లాస్ ఈరోజు 241. లాస్ట్ క్లాస్ లో మనము 17th and 18th శ్లోక 17th and 18th and 19th శ్లోకన అయిపోయింది కదా, అయిపోయింది అనుకున్నా. 17th and 18th and 19th అయిపోయింది. 5th చాప్టర్ 18th అయిపోయింది. ఎవరైనా నేర్చుకున్నారా? విద్యా వినయ సంపన్న ఎవరైనా నేర్చుకున్నారా? విద్యా వినయ సంపన్న బ్రాహ్మణే నేర్చుకోకపోయినా మనస్సు నేర్చుకుంది. మనస్సు నేర్చుకుంది, తర్వాత అభినవ్ నేర్చుకున్నాడు. ఇంకెవరు నేర్చుకున్నారు? శ్రీవాయమని నేర్చుకున్నా. విద్యా వినయ సంపన్నే నేర్చుకోలేదా? అనిరుద్ధి నేర్చుకున్నాడు. సరే, స్టార్టింగ్ విత్ మనస్వితో స్టార్ట్ చేద్దాం. అయితే మనస్వి చెప్పమ్మి. విద్యా వినయ సంపన్నే చెప్పమ్మి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గర్భహస్తిని సునితైవ స్వపాకే చ పండిత సమదర్శినః. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పినావు. నెక్స్ట్ చెప్పమ్మా. ఇహైవ తైర్జిత సర్గః వస్తుంది. అది చెప్పించిండేది. ఇంకా తద్బుద్ధయ చెప్పిండేది. తద్బుద్ధయ విద్యా వినయ చెప్పలేదమ్మా. నేను ఇది చెప్పేసి 19 చెప్పలేదు, 17th 18 చెప్పించింది. సరే సరే, అయితే ఒక పని చేయమ్మా. నాదత్య నుంచి చెప్పమ్మా. నువ్వు నాదత్య నుంచి చెప్పు. ఎప్పుడు నాదత్య జంతవః నానేన తు తదజ్ఞానం ఏషా నాసిత మాత్మనః తేషావాదిత్యవజ్ఞానం ప్రకాశిత్ తత్పరం. నెక్స్ట్ తద్బుద్ధయ స్తదాత్మనః తన్నిష్ట స్టార్టింగ్ శ్లోకం తద్బుద్ధయ పునరాబుద్ధి కల్మషః విద్యా వినయ చాలా బాగా చెప్పినావు. సంపన్నే బ్రాహ్మణే గర్భహస్తిని సునితైవ స్వపాకే చ బ్రాహ్మణే సమదర్శినః. వెరీ గుడ్, చాలా బాగా చెప్పినావు అమ్మి. వెరీ గుడ్, బాగా నేర్చుకున్నావు. నెక్స్ట్ నేర్చుకున్నారప్ప చిన్న పిల్లల నుంచి ఫస్ట్. శ్రీ ఇక్కడి నుంచి నాదత్య నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అగ్నేనావృతం జ్ఞానం అగ్నేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవచ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. తద్బుద్ధయస్తదాత్మానః వస్తుందా? లేదు సార్. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః విద్యా వినయ సంపన్నే
विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनि सुनि चैव स्वपाके च पंडिताः प्रियदर्शी సమదర్శ సమదర్శిన समदर्शिनः గుడ్ నెక్స్ట్ ఎవరో మ్యూట్ చేసుకోండి. ఎవరో మాట్లాడుతున్నారు వెనక పక్క నుంచి మ్యూట్ చేసుకోండి. అభినవ్ చెప్పమ్మా. ఆదత్య नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ज्ञानेन तु तदज्ञानं तेषां नाशितमात्मनः तेषामादित्यवज्ञानं प्रकाशयति तत्परं तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्य पुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनि शुनि चैव स्वपाके च पंडिताः समदर्शिनः. నాదత్తే నెక్స్ట్ చెప్పు. नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः अज्ञानानावृतं पापं अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः तेषां मादित्यवज्ञानं प्रकाशयति तत्परं तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठा सत्परायणाः गच्छन्त्य पुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनि शुनि चैव स्वपाके च पंडिताः समदर्शिनः. నెక్స్ట్ ఎవరైనా నేర్చుకున్నారా? ఎవరైనా ప్రణీష్ నేర్చుకున్నావు మీ చెప్పమ్మి. Yes, sir. नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ज्ञानेन तु ततज्ज्ञानं येषां नाशितमात्मनः तेषामादित्यवज्ञानं प्रकाशयति तत्परं तद्बुद्धयस्तदात्मानः అక్కడ పొలాలండి तन्निष्ठास्तत्पर అవైతే తిరుగుతూ చెట్టంతా మొత్తం तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्यः पुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनि शुनिश्चैव स्वपाके च पंडिता समदर्शिनः. థ్యాంక్ యూ సార్. మేధ ఏమైనా నేర్చుకున్నావా మీ? ఒక శ్లోకం నేర్చుకున్నావా? నేర్చుకోలేదా? నాతో చెప్పాలా? మీ అమ్మ పక్క చూడకూడదు, సరేనా? నేర్చుకోలే. విరాట్ నేర్చుకున్నావా ఏమన్నా? yes sir ఏం నేర్చుకున్నావు? sir అని చెప్తా సార్. అది చెప్పైతే నాదత్తే అని చెప్పైతే. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం అజ్ఞానేనావృతం జ్ఞానం తేన జంతవః జ్ఞానేన తు తదజ్ఞానం చదివేసేపోని. ఎందుకు నేర్చుకోలేదప్పా? ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, మరి నేర్చుకోలేదమ్మా. చదువు. జ్ఞానేన తు తదజ్ఞానం చదివేసి ఫాస్ట్ గా చదువు. येषां नाशितमात्मनः तेषामादित्यवज्ञानं
నువ్వు ప్రాక్టీస్ చేయలేదు తప్ప, నువ్వు ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయాలి, ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చేయాలి నువ్వు. మరి రాదు నీకైతే. ఇంట్లో ప్రాక్టీస్ చేయకపోతే ఎట్లా మరి? ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్ గా చదువుతావు కదా మరి. ప్రాక్టీస్ చేయాలి కదా మరి. నువ్వు చదువు, నీకు సేఫా ప్రీతం దత్త? సార్ నాకు అన్ని వచ్చు సార్, నేను చెప్తాను. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః జ్ఞానేన తు తదజ్ఞానం ఏషామాశ్రితమాత్మనః తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరం తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాత్ తత్పరాయణాః గచ్చన్తి పునరావృత్తిం జ్ఞాననిర్ధూత కల్మషాః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే విహస్తిని శుని చైవస్య పాకే చ పండితా సమదర్శినః. వెరీ గుడ్. విరాట్, నువ్వు ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాల నువ్వు. ప్రాక్టీస్ చేయకపోతే ప్రాక్టీస్ అయితే చదివేదన్నా ఫాస్ట్ గా వస్తుంది. మరి చదువుకోతే ఎట్లా చెప్పు? చదివేదన్నా ఫాస్ట్ గా ఉండాలి. ఓకేనా? విద్యా వినయ సంపన్నే ఒకటి చెప్పు అయితే, చెప్పు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే విహస్తిని శుని చైవస్య పాకే చ పండితా సమదర్శినః. వెరీ గుడ్. అట్లా అన్ని నేర్చుకోవాలి అట్లా, సరేనా? ఓకే. నెక్స్ట్ ఇంకెవరున్నారప్ప? అనిరుద్ధ నువ్వు అయిపోయింది, మేధ అయిపోయింది, ప్రణీష అయిపోయింది, మనస్వి అయిపోయింది. పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ. ఆర్ అంటే ఎవరో నాకు అర్థం కాలే. ఆర్ అంటే ఎవరో తెలియదు, కొత్త వాళ్ళు. మేడం ఉషశ్రీ మేడం చదువుతారా మీరు? ఎట్లా నేర్చుకుంటే చెప్పండి, లేకపోతే చదివేసేయండి పర్లా. ఈ విద్యా వినయ సంపన్న నేర్చుకున్నా. సరే మేడం, అది కూడా చెప్పండి మేడం, లేకపోతే మిగతా మీరు ఎలా చదువుతారు కదా, అందువల్ల అది కూడా చెప్పండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే విహస్తిని శుని చైవ స్వపాకే చ పండిత సమదర్శినః. దీర్ఘం ఉంది మేడం. పండిత సమదర్శినః. పండితులు. పండిత సమదర్శినః. మిగతా చదివేస్తాను సార్. చదివేయండి మేడం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. అంతే మేడం. వెరీ గుడ్ మేడం, బాగా చెప్తున్నారు. ఇంకెవరైనా చదువుతారా? రాజశ్రీ మేడం కొత్తగా వచ్చారు కాబట్టి మీరు చూడలే కదా, మీరు లాస్ట్ క్లాస్ క్లియర్. మీరు అయినా చదువుతామంటే చదవచ్చు, లేదంటే పర్వాలా. ఇప్పుడు లేదులేండి, నెక్స్ట్ చూస్తాను. ఓకే మేడం. వినయ, హౌ ఆర్ యు? యు ఆర్ దేర్? Yes sir, I'm fine sir. Now you can read out. Tadbuddhayastadaatmanah. Okay. Tadbuddhayastadaatmanah. Tadbuddhayastadaatmanah stanishtastatparayanah gachantyah punaravrittim జ్ఞాననిర్భూత కల్మషాః. జ్ఞాననిర్భూత కర్మషాః. విద్యా వినయ సంపన్నే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే విహస్తిని శుని చైవశ్వపాకే చ పండితా సమదర్శినః. నెక్స్ట్ శ్లోకం. ప్రణీష చెప్తావా? మీ నెక్స్ట్ శ్లోకం చెప్తావా? చెప్పమ్మా. ఇహైవ తైర్జితః సర్గః. ఇహైవ తైర్జితః సర్గః. ఇహైవ తైర్జితః సర్గః. ఇహైవ తైర్జితః సర్గః. యేషాం సామ్యే స్థితం మనః. యేషాం సామ్యే స్థితం మనః. యేషాం సామ్యే స్థితం మనః. యేషాం సామ్యే స్థితం మనః. ఇహైవ తైర్జితః సర్గః. యేషాం సామ్యే స్థితం మనః. ఇహైవ తైర్జితః సర్గః.
येषां साम्ये स्थितं मनः इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म निर्दोषं हि समं ब्रह्म निर्दोषं हि समं ब्रह्म निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः तस्मात् ब्रह्मणि ते स्थिताः तस्मात् ब्रह्मणि ते स्थिताः तस्मात् ब्रह्मणि ते स्थिताः निर्दोषं हि समं ब्रह्म 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 तस्मात् ब्रह्मणि ते स्थिताः इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः वेरी गुड अनिरुद्ध चलो अनिरुद्ध हाँ सर इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः वेरी गुड अभिनव इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः శ్రీవీమా చెప్తావా చెప్తావా శ్రీవీమా ఉన్నావా శ్రీవీమా లేదా అన్మ్యూట్ చేసుకో శ్రీవీమా అన్మ్యూట్ చేసుకోవాలా మ్యూట్ లో ఉన్నావు నేను చెప్పిస్తా सर्गः ఇహైవ తైర్జితః సర్గః इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः तस्मात् ब्रह्मणि ते स्थिताः वेरी गुड नेक्स्ट प्रीतम दत्ता చెప్పమ్మా यस सर इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः वेरी गुड विराट చదవప్పా इहैव तैर्जितः सर्गः इहैव चैर्जितः నేను చెప్పేసిన ఒక నిమిషం ఇహైవ తైర్జితః సర్గః इहैव तैर्जितः सर्गः येषां साम्ये చదువు येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः
స్థితాః నిర్దోషం హి నమం కాదు సమం బ్రహ్మ. నిర్దోషం హి సమం బ్రహ్మ. కరెక్టా? ఓకే. నెక్స్ట్ మనస్వి చెప్పమి. చెప్పిస్తా చెప్పమ్మా. ఇహైవ చెప్పు. చెప్పు. ఇహైవ తైర్జిత తైర్జిత సర్గః సర్గః యేషాం సామ్యే ఏషా సామ్యే స్థితం మనః స్థితం స్థితం మనః మనః నిర్దోషం హి నిర్దోషం హి సమం బ్రహ్మ. సమం బ్రహ్మ. తస్మాత్ బ్రహ్మణి బ్రహ్మణి తే స్థితాః. వెరీ గుడ్. మేధా చెప్తావా? మీ చెప్తావా? ఇహైవ తైర్జిత సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ. తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. వెరీ గుడ్. వినయ, విల్ యు రీడ్ అవుట్? వినయ ఇస్ నాట్ దేర్. మేడం ఉషశ్రీ మేడం చదివేస్తారా? Yes, sir. వినయ యు ఆర్ దేర్. రీడ్ అవుట్. Yes, sir. I can read out. ఇహైవ తైర్జిత సర్గః. इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि स्मं బ్రహ్మ. निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः. వెరీ గుడ్ అమ్మి. రాజశ్రీ మేడం, ఈ వినయ ఉంది కదా, వినయ వచ్చేసి వెరీ గుడ్ సింగర్. షీ ఈజ్ ఎ వెరీ గుడ్ సింగర్. షీ లాగ్స్ ఇన్ ఫ్రమ్ స్వీడన్ నుంచి వస్తుంది. మంచి పాటలు చాలా బాగా పాడుతుంది ఈ పాప వినయ అండ్ మదర్ ఆల్సో. బోత్ ఆర్ వెరీ గుడ్ సింగర్స్. ఇద్దరు చాలా గుడ్ సింగర్స్. ఆర్ ఎవరప్ప? ఆర్ హూ ఇస్ ఆర్? సార్ ఆర్ రవళి సార్, రాణి వాళ్ళ కూతురు. ఆ అమ్మాయి చెప్తుందా? అమ్మాయి సార్ మనవణ్ణి. అవునా? సరే సరే. మరి నాగరాణి కూతురు సార్. ఓ నాగరాణి కూతురు. వెరీ గుడ్. సరే సరే. ఎంత అమ్మాయికి ఏజ్ ఎంత? మనవడి 2.5 years. ఓ 2.5 years. ఓకే ఓకే. మరి మన మనస్వి మాదిరి ఉంటుంది కదా, చెప్పేస్తా. నమస్తే నమస్తే చెప్పమ్మి. మరి ఎంతమంది నీకోసం ఎంతమంది కాసుకున్నారు చూడు. వీళ్ళంతా నీకోసం కాసుకున్నారు. వాళ్ళందరికీ నమస్తే చెప్పు. ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಹೇಳ ಐಸ್ ಪಟ್ಟಿ ಗಿಡ ఐస్ క్రీమ్ ఇచ్చి రైస్ చేస్తున్నాం సార్. ಕುತ್ಕೊಂಡು ನೋಡು ಕೃಷ್ಣಯ್ಯ. ఏ కృష్ణ కౌస్తు. సరే సరే. హలో హలో సార్, నేను చదివేస్తాను. చదివండి మేడం, చదివండి. ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. బాగా చదివారు మేడం. వెరీ గుడ్. సో ఎవ్రీబడి అయిపోయింది కదా, అంతా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ శ్లోకం 3-4 చదవండి. మళ్ళీ స్టాప్ చేస్తాము. అనిరుద్ధి చెప్పమ్మా. 28th శ్లోకము. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య
न प्रहृष्येत् प्रियं प्राप्य न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियम् नो द्विजेत् च प्राप्य च प्रियं नो द्विजेत् प्राप्य च प्रियं नो द्विजेत् प्राप्य च प्रियं न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियम् न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियं न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियं न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियम् स्थिरबुद्धिरसम्मूढः 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 ब्रह्मविद् ब्रह्मणि स्थितः ब्रह्मणि ब्रह्मनिस्थितः ब्रह्मविद् ब्रह्मनिस्थितः ब्रह्मविद् ब्रह्मनिस्थितः स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मणि स्थितः स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मनिस्थितः स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मनिस्थितः न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियम् स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मणि स्थितः न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मनिस्थितः ब्रह्मनिद् ब्रह्मनिस्थितः न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मनिस्थितः न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मनिस्थितः न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मणि स्थितः అంతే మనకు ఇంకొక ఇద్దరు చదవచ్చు లేకపోతేనా ఎవరు చదవచ్చు అంటే మనకు ప్రణీష చేయింది ప్రణీష చదివేమి ప్రణీష చాలే అక్కడి ప్రణీష చదవమ్మా न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मणि स्थितः వెరీ గుడ్ అమ్మి చాలే మనకు ఎందుకంటే మిగిలిన వాళ్ళు నెక్స్ట్ క్లాస్ లో చెప్పిస్తాను మిగతా వాళ్ళతో రెండవ శ్లోకాన్ని ఎందుకంటే ఇంక మనకు 7 మినిట్స్ ఉంది ఎవరైనా ఏమైనా యాక్టివిటీ చేస్తారా 7 మినిట్స్ ఎనీ యాక్టివిటీ ఎనీబడి వాంట్స్ టు డూ ఎవరైనా చూస్తారా లాస్ట్ టైం ఎవరో చెప్పారు కదా చేస్తామని చెప్పేసి ఎవరు సమ్ యాక్టివిటీ ఎవరో చెప్పారు మోస్ట్లీ విరాట మరి కాదా ఎవరో చెప్పారు మరి ఏదో చేస్తాం అభినవ్ అనిరుద్ధ్ మీరు క్లాస్ ఏమో చేస్తుంటారు కదా స్కూల్లో అది చెప్పండి ఇది ఏమన్నాను రాష్ట్రోత్తాన్లో చెప్తుంటారు కదా నెక్స్ట్ క్లాస్ లో చేయొచ్చా నెక్స్ట్ క్లాస్ లో చేస్తారా ప్రిపరేషన్ కావాలి ఏమైనా చేస్తారు ఇంకెవరైనా చేస్తారా ప్రణీష ఏమైనా చెప్తావా మీ ఎవరైనా చెప్తారా ఏం చెప్తారా ఏం చెప్పవా శ్రీభివా ఏం చెప్పవా ఏం లేదా సరే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా చెప్తారా అయితేనా ఓకే నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పినవే మీకు మహాభారతాన్ని మొట్టమొదటిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం హూ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ మొత్తం బుక్ యాజ్ ఇట్ ఈస్ వేదవ్యాస మహాభారత యాజ్ ఇట్ ఈస్ హూ ట్రాన్స్లేటెడ్ ద ఎంటైర్ Sir, Ganguly. Huh? Sir, Ganguly. Ganguly, very good. Ganguly. At the time I also told you that how many years he took it for completing the entire job? 12 years, sir. No. I am శ్రీవి చెప్పేసి పర్వాలా చేయతే పనిలా ఎవరు తెలిస్తే వాళ్ళు చెప్పేసేయండి Sir, 4 years. కాదు It took 13 years to complete the entire book. 13 సంవత్సరాలు రాసినాడంట మరి మహాభారతం యాజ్ ఇట్ ఈజ్
When Vedavyasa was telling and Ganesha was writing, no? Adi, how many years it took place? నేను నా కథలు వినడంలే అందువల్ల నా మొదటి కథలో చెప్పాను. మొదటి కథలో రెండో కథలో Is it 3 years? 3 years. 3 years. I completed the entire thing in 3 years. Mahabharata, the entire Mahabharata was conceived in the mind of Vedavyasa, and he was telling and Ganesha was writing, and it took only 3 years to complete the entire book, understanding and all these things. But for translating, it took 13 years. That is the greatness of Mahabharata. Mahabharata 13 సంవత్సరాలు తీసుకుందంట. And from which place Ganguly was hailing from? ఎక్కడి నుంచి వచ్చినాడు? ఏ ప్లేస్ వాడతను? ఏ రాష్ట్రం వాళ్ళు? విచ్ స్టేట్? తెలుసు ఎవరికన్నా? బెంగాల్ అతను. Like West Bengal. West Bengal, very good. West Bengal అతను 13 years he took the entire project and he completed. What is the standard book of Mahabharata? And మరి ఏదో బుక్ కూడా లేదు, స్టాండర్డ్ బుక్. విచ్ ఈస్ ద స్టాండర్డ్? 3 స్టాండర్డ్ బుక్లు చెప్పినా నేను. 3 స్టాండర్డ్. మ్యూట్ లో ఉన్నావు నువ్వు అభినవ్. స్టాండర్డ్ చెప్పినా నేను. Sir, not sure. మర్చిపోయారా? Sir, is it Geeta Press Gorakhpur ఒకటి publication? గీతా ప్రెస్ గోరఖ్పూర్, ఒకటి స్టాండర్డ్ బుక్, ఇంకొకటి మొత్తం ఆల్ ఇండియా రికగ్నిషన్ ఉండేట్లాంటివి గుర్తులేదా? భండార్కర్ ఇన్స్టిట్యూట్ పూణే వాళ్ళది, భండార్కర్ ఇన్స్టిట్యూట్. మూడవది ఏది ఎవరిది? కుంభకోణం ప్రెస్, కుంభకోణం ప్రతి ఇంటర్నల్. కుంభకోణం వాళ్ళు కుంభకోణంలో ఒక మహాభారతాన్ని పబ్లిష్ చేశారనమాట వాళ్ళు. అంటే ఎందుకు ఇట్లా 3 వచ్చినాయంటే, ద రీజన్ వై 3 types of books emerged was, the reason was that Mahabharata was being translated by many persons in different ways, and ultimately the scholars of that particular place collated all the works, ఏమేమి ఉంటాయో అవన్నీ కలెక్ట్ చేసేసి they started putting all those things into one format. And the greatness is that all the 3 books are almost tallying. ఎక్కడ కూడా డిఫరెన్సెస్ లేకుండా ఉన్నాయన్నమాట. 3 ప్రతులు అంటే వాటి భండార్కర్ ఇన్స్టిట్యూట్, తర్వాత అంటే గీతా ప్రెస్ వాళ్ళది, కుంభకోణం ప్రెస్. ఆల్మోస్ట్ సెంటెన్స్ బై సెంటెన్స్ ఎవ్రీథింగ్ ఈస్ టాలింగ్, ఎక్సెప్ట్ ఇన్ సమ్ ప్లేసెస్, వెరీ వెరీ స్మాల్ మైన్యూట్ ప్లేసెస్ there is some variation, otherwise everything is common only. So that is where Mahabharata, that is standardness of Mahabharata can be gauged from this 3 books. అదేనా సరే. మహాభారతంలో ఉన్నటువంటి పర్వాలు ఎన్ని? హౌ మెనీ పర్వాస్ ఆర్ దేర్? ఎన్ని పర్వాలు? 18 parvas, sir. 18 పర్వాస్ ఉన్నాయి. భగవద్గీతలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? 18 chapters ఉన్నాయి. 18 చాప్టర్స్. భగవద్గీతలో 18 చాప్టర్స్, మహాభారతంలో 18 పర్వాసు, మహాభారత యుద్ధం 18 days. సో లైక్ దట్ 18 ఈస్ ద గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఫర్ మహాభారత. 18 పర్వాస్ అట్లా అన్ని 18 తో నడిచినాయి అనమాట. 18 గీత వచ్చేసి 18 చాప్టర్స్, మహాభారతం 18 పర్వాస్, 18 days వార్ అట్లా జరిగింది అనమాట. అట్లా జరిగేసి చివరికి వార్ అయిపోయింది అనమాట. మహాభారతంలో రాసినటువంటి వేదవ్యాసుడు కదా, వేదవ్యాసుడు తెలుగులోకి ఎవరైనా ట్రాన్స్లేట్ చేసే ఎవరికైనా తెలిసిన? వేదవ్యాస భారతాన్ని పోతన ట్రాన్స్లేటెడ్ మహాభాగవతం, భాగవతాన్ని ట్రాన్స్ఫర్ చేసినాడు పోతన. భారతాన్ని 3 ట్రాన్స్లేట్ చేసినారు, అది కూడా చెప్తాను నేను. అఫ్కోర్స్ మీరంతా కన్నడం వాళ్ళు కాబట్టి మీకు అవసరం లేదు, బట్ ఈవెన్ దెన్ ట్రాన్స్లేటెడ్ మహాభారత ఇంటూ తెలుగు. ఎవరు? నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ. నన్నయ్య ఈస్ ద ఫస్ట్ పర్సన్. నన్నయ్య wrote ఆది పర్వ, సభా పర్వ and half of Aranya Parva. Nannaya. All Parvas except the half of Aranya Parva he did not write. Erra Pragada he completed the half.
Ultimately, all the Parvas were completed by 14th century AD. 14th century AD, the entire Mahabharata was available. For them. Sir, Rajagopalachari also translated the Mahabharata and both Mahabharata and Ramayana. Ramayana, what Tamil. Rajagopalachari wrote? No, Yeah. Rajagopalachari wrote abridged Mahabharata. Abridged Mahabharata Oh, okay. means it is consisting of some 300 pages only. But Ganguly, Oh, okay. Ganguly translation of Mahabharata is there. Now it is 5,800 pages. Ganguly 5,800. So it's all the pages. 5,800 pages is there, Mahabharata. Okay. That is there. It is available in Amazon stores, everything. It is everywhere. It is available. 5,800 pages book. That is a book. One single book is 5,800, consisting of all 18 chapters. That is. Anyway, 1 minute is there. First I will conclude. Afterwards you can speak. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि सर्वं श्रीकृष्णार्पणमस्तु।